జగన్ ఆదేశం. అదే రోజు సుప్రీంకోర్టు షాక్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులతో ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో భాగంగా ఆయన 3 పాయింట్లు కీలకం అని చెప్పేసి, ఆ 3 పాయింట్లు ఏమేంటి అంటే, ఒకటి ఈ పాలన ఎండకట్టాలి, రెండవది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దానిపైన, ఇక మూడవది లోకల్ బాడీ ఎలక్షన్స్. సో ఈ ఒకటోది మూడోది ప్రక్కన పెడితే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి టైం బాగోలేదో అది యాదృశ్చికమో తెలియదు కానీ నిన్న ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన ఆయన చేసిన వ్యాఖ్యలు, అదే సమయంలో అది కరెక్టే అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం అంటే ఇక చూడండి అక్కడ ఏం జరుగుతుందనేది. సో ఇక విషయానికి వచ్చేసరికి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది సాధారణంగా ఏంటి అంటే, స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికలను తీసుకెళ్తుంది ముందుకి. ఓటర్ల జాబితాలో సమగ్రత, ఖచ్చితత్వం, విశ్వసనీయత ముఖ్యం. అంటే ఇక్కడ ఫేక్ ఓటర్లు లేకపోతే రిపీటెడ్గా ఉండటం కావచ్చు, ఇలా ఇతరత్ర ఆ ఓటర్ల జాబితాలో ఉన్న అవకతవకలన్నిటినీ కూడా సరిచేస్తున్నది ఈ సో దీనిపైన అనేక రకాలైన అభ్యంతరాలు తెలుపుతున్నది ప్రతిపక్ష పార్టీలు. ప్రధానంగా బీహార్లో కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేశారు. ఇదిగో ఇలా ఉంది, ఇలా ఉంది, కావాలని అధికార పార్టీకి ఇలా చేసేలాగా ఉంది, అలా చేసేలాగా ఉంది, ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కైందని చెప్పేసి అనేక రకాలుగా వాళ్ళు పిటిషన్లు వేయటం, వాదనలు వినిపించడం జరిగింది. ఇది అలా ఉంచితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఇది చాలా కీలకం. సో ఈ కి సంబంధించి తమిళనాడు ఎలక్షన్ తీసుకోండి, స్టాలిన్ ఓడిపోయారు. ఆ స్టాలిన్ ఓడిపోయిన అంటే తమిళనాడులో ఇన్ని లక్షల ఓట్లు తీసేస్తే, ఉదాహరణకి 30 లక్షల ఓట్లు తీసేస్తే ఈయన ఓడిపోయింది 15 లక్షల తేడాతో. అలాగే మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, అక్కడ 90 లక్షల ఓట్లు తీసేస్తే ఈవిడ ఓడిపోయింది 30 లక్షల తేడాతో. ఇలా అంటే నేను ఎగ్జాక్ట్ ఫిగర్స్ అని చెప్పట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ కింద చెప్పాను ఆ నెంబర్లు. ఆ ప్రకారంగా ఒక 10 ఓట్లు తీసేస్తే వీళ్ళు 4 ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు. సో అంటే ఈ అనేది ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు, కావాలనే అక్కడ ప్రతిపక్ష పార్టీని అణగదొక్కాలని చేస్తున్నారు అని చెప్పేసి పరోక్షంగా ఎవరిని అంటున్నారు? ఎలక్షన్ కమిషన్ అంటున్నారా? ఎలక్షన్ కమిషన్ అలా ఎందుకు వ్యవహరిస్తుంది? సో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీనే టార్గెటెడ్గా చేసుకుని మాట్లాడారా? అలా డైరెక్ట్గా బీజేపీని అటాక్ చెయ్యలేక ఇలా ఉంది జాగ్రత్త, అలా చేస్తున్నారు జాగ్రత్త, మీరు జాగ్రత్తగా చూసుకోండి. అయితే ఇప్పుడు ఈయన చెప్పిన దాంట్లోనే ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా బెంగాల్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు ఎక్కువ ఓట్లు తొలగించారు, కానీ ఆ తొలగించిన దానికంటే తక్కువ ఓట్ల తేడాతో వీళ్ళు ఓడిపోయారు. కాకపోతే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం విచిత్రంగా ఓటర్లు పెరిగారు అని చెప్పేసి అన్నారు. మరి ఇంకప్పుడు సరుతో సంబంధం ఏముంది? ఇక్కడ కూడా రావాలంటున్నారా? రావాలన్నప్పుడు అక్కడ మమతా బెనర్జీనను స్టాలిన్ని ఉదాహరణగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వారిద్దరినే ఉదాహరణకు ఎందుకు తీసుకున్నారంటే, వాళ్ళ ఓటమికి కారణం అనే ఉద్దేశంతో ఆయన చెప్పినట్లుగా భావించాలి. మరి అదే సమయంలో సుప్రీంకోర్టు చాలా కీలకమైన తీర్పునిచ్చింది. సరైనదే, ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఈ ప్రక్రియని పూర్తి చేసిందో అదంతా కూడా సహేతుకమైనదే అని చెప్పి సుప్రీంకోర్టే సమర్థించింది కదా. ఇక్కడ ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరిగేది లేదు. రాజ్యాంగ అధికరణం 324 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 21/3 ప్రకారం ఓటర్ జాబితాలకు ప్రత్యేక సవరణలు చేపట్టే అధికారం ఎన్నికల సంఘానికి దాఖలు పడ్డాయని స్పష్టం చేసింది. బీహార్లో కసరత్తును సవాల్ చేసిన పిటిషన్లను ధర్మాసనం తోసిపుచ్చింది. సాధారణ ఓటర్ల జాబితా సవరణ కంటే భిన్నంగా ఉన్నంత మాత్రాన దీనిని కొట్టివేయలేమని, ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధమైనదని, చట్టబద్ధమైనదని స్పష్టం చేసింది. ఇంకంతకంటే క్లారిటీ ఏం కావాలి? సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పైన అనుమానంతో ఈ ప్రతిపక్ష పార్టీలు కోర్టుకు ఎక్కాయి. మరి అత్యున్నత ధర్మాసనం అన్నీ సూక్ష్మంగా పరిశీలించే ఇటువంటి తీర్పునిచ్చారు కదా. సో మొదట్లో ఎక్కువ మందిని ఓటర్ జాబితా నుంచి తొలగించేదిగా కనిపిస్తుంది. తగిన రక్షణ చర్యల ద్వారా దీనిని సరిగ్గా రాజ్యాంగబద్ధంగా నిర్వహించవచ్చు. ఈసీ తన పరిధి దాటి వ్యవహరించలేదని పేర్కొంది. సో ఎలక్షన్ కమిషన్ని ఈ విషయంలో సుప్రీంకోర్టు పరిపూర్ణంగా సమర్థించింది. ఆ చేసిన ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు లేవు, నిష్పక్షపాత ధోరణిలో చేశారు. ఎక్కడెక్కడైతే ఈ అదనపు ఓటర్లు కావచ్చు, ఫేక్ ఓటర్లు కావచ్చు ఉన్నారో వాళ్ళని తొలగించింది మాత్రమే అని చెప్పేసి ఇప్పుడు దానికి ప్రత్యక్ష నిదర్శనంగా మనం బెంగాల్లో చూసాం. అక్కడ ఆ నిర్వహించారు.
అది నిర్వహించిన తర్వాత చాలామంది ఓట్లు పోయినాయి. మరి ఆ తర్వాత పెట్టి బేడా సర్దుకొని వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? ఎవరు వాళ్ళు? మరి వాళ్ళకి ఓట్లు ఉన్నట్టే కదా. సో ఆ సర్లో తీసేసిన తర్వాత ఇప్పుడు అసలు ఫలితాలు అక్కడ కనపడినాయి. సో ఎన్ని కుట్రలు చేశారు. ఇవాళ అదృష్టవశాత్తు సర్ అనేది నిర్వహించారు కాబట్టి వీళ్ళ కుట్రలు, వీళ్ళ భాగోతాలు అన్నీ బయటపడినాయి. మరి వాటిని సమర్థించేలాగా, వాటికి అనుకూలంగా మాట్లాడతామంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటారు? ఇప్పటికీ ఆయన ఎందుకు ఓడిపోయాం అనేది మాత్రం విశ్లేషించుకోకుండా, ఇదిగో సర్ ఉంది, అప్పటికి సర్ లేదే మన దగ్గర ఎన్నికలు జరిగినప్పుడు, మరి దాని గురించి ఏం చెప్తారు? సో ఇలా అనేక రకాలుగా ఇక్కడ వాళ్ళు మనం ఎందుకు ఓడిపోయాం ఏంటి అనేది మాత్రం విశ్లేషించుకోకుండా పదే ఈవీఎంలు ట్యాంపరింగ్, ఇప్పుడు అది పోయింది, సర్ వచ్చేసింది. సో అసలు మనం ఏంటి, ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది కూడా విశ్లేషించుకోవాలిగా. ఓ ప్రక్కన కోర్టులో వేసిన పిటిషన్లు మరి ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టి పడేసింది అనమాట వాటిని. అంటే ఎలక్షన్ కమిషన్ సమర్థించింది. ఇక దానిపైన మాట్లాడతానికి ఏముంటుంది? నేను ఆ ప్రెస్ మీట్ చూసేటప్పుడే అనుకున్నా, అప్పటికే వచ్చేసింది అది ఇన్ఫర్మేషన్, సుప్రీంకోర్టు కొట్టేసింది అని. సో అదే టైంలో ఈయన సర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. చూడండి ఈయన టైం ఏ విధంగా ఉంది అనేది మీరు అర్థం చేసుకోండి. సో అదేదో దానికి ముందు రోజు చెప్పేసి ఉంటే అది వేరుగా ఉండేది. కరెక్ట్గా అదే రోజు ఆయన చెప్పే సమయానికి ఆల్రెడీ తీర్పు వచ్చేసింది. సో ఇక సర్ సమర్థనీయమే అని చెప్పేసి సుప్రీంకోర్టు అంది. ఇంక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయా బాధ్యతలు అప్పగించిన వాళ్ళు ఏం చేస్తారు ఇక? సో ప్రధానంగా ఏంటి అంటే, మనం తిరుపతి బై ఎలక్షన్ తీసుకోండి. అక్కడ ఏం జరిగింది? పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి వారిని తీసుకొచ్చేసి ఓట్లు వేయించడం, అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు కూడా ఇంకొంతమంది ఫేక్ ఓటర్లు, వాళ్ళు 10th క్లాస్, అసలు మీరు డిగ్రీలో ఏ గ్రూప్ మీద అంటే కూడా అది అనే టైప్లో వాళ్ళు నోటెంపడే మాట రాల. ఇంకొంతమందికి అయితే మీ ఫాదర్ పేరేంటి అనగానే తడబడ్డారు. సో అప్పుడు ఫేక్ ఓటర్లు తీసుకొచ్చింది ఎవరు? మరలా అదనంగా ఓటర్లు ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే నిన్న వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. సో విధంగా చెప్పాలి అంటే, ఈయన మాట్లాడుతున్నప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలకు గాను అక్కడ ఉన్నటువంటి ఆ అభ్యర్థులు మామూలుగా కాదు, కంగారు పడిపోతూ ఉన్నారు. మరి కంగారు పడిపోతున్నారా, లేకపోతే వాళ్ళు కూడా ఏముందిలే అన్న చెప్పాడు కాబట్టి ఫాలో అయిపోద్దామని బ్లైండ్గా అనుకుంటున్నారో తెలియదు. కానీ ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది కదా. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దీనిపైన కొంతమంది అని ఉంటారుగా, వాళ్ళు ఏమని ఆలోచిస్తారు? ఓ పక్కన మమతా బెనర్జీ ఎందుకు ఓడిపోయింది ఏంటి అనేది ప్రజలందరికీ తెలిసింది. అక్కడ చేసిన అరాచకాలు ఏంటి అని చెప్పేసి, సర్ వల్ల ఓడిపోయింది అంటే వీళ్ళ పరిపాలనా తీరు వల్ల ఓడిపోయింది అని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఒప్పుకోవట్లా. ఏది మమతా బెనర్జీ ఓటమి కానీ, స్టాలిన్ ఓటమి కానీ వాళ్ళ పరిపాలనా తీరు వల్ల. ఇప్పుడు తమిళనాడు తీసుకుందాం. సో ముందుగా బెంగాల్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఏమిటి అంటే అక్కడ ఈ బంగ్లాదేశీలు రావడం, అదనంగా ఓటర్లు జాయిన్ అవ్వడం, దానివల్ల ఆవిడ మరలా గెలవడం, ఇవన్నీ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. తమిళనాడు గురించి తీసుకున్నట్లయితే అక్కడ డిఎంకే అన్నా డిఎంకేకి కరుణానిధి గారు ఉండేవారు, అలాగే అన్నా డిఎంకేకి జయలలిత గారు ఉండేవారు. ఇప్పుడు ఇద్దరూ పరమర్శించారు. సరే, ఇక్కడ ఎంకే స్టాలిన్ దాన్ని నిలబెట్టుకున్నారు డిఎంకేని. ఎందుకంటే చీలికలు లేవు, కొడుకున్నారు, వచ్చారు. కానీ జయలలిత పరిస్థితి అలా కాదు అక్కడ. ఆ తదనంతరం శశికళ అని రావడం, ఆ తర్వాత పన్నీర్ సెల్వం, పళనిస్వామి, ఇలా రకరకాలుగా గ్రూపులుగా ఫామ్ అయ్యి అన్నా డిఎంకే పరిస్థితి ఎట్లాగా ఉంది అంటే ఎటు దిక్కుతోచని స్థితిలో ఉంది. సో అప్పుడు ప్రజలకి ఏం కావాలి? ఓ పక్కన పార్టీ అధికారంలో ఉంది డిఎంకే. సో ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటే ఎవరికి వెళ్ళాలి? అన్నా డిఎంకేకి వెళ్ళాలి. అలా అన్నా డిఎంకే అంత బలంగా ఉందా? లేదు. పైగా అది చీలిపోయి 3 భాగాలుగా ఉంది. సో మూడో ప్రత్యామ్నాయంగా ఆ టైమింగ్కి తగినట్టుగా టీవీకే విజయ్ ఉన్నారు అక్కడ. సో దానివల్ల కొంతవరకు చీలి అది 1000 ఓట్లో, 1500 ఓట్లో, లేకపోతే 500 ఓట్లతోనో ఎలాగోలా ఆయన అయితే మాత్రం లీడింగ్ పార్టీగా అవతరించారు ఆ ఎన్నికల్లో. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి ఉందా? కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓ పక్కన, కూటమి ఓ పక్కన ఉంది. సో ఐదర్ ఏ ఆర్ బి, నో సి ఆప్షన్. సో అటువంటి పరిస్థితుల్లో మాకు జగన్మోహన్ రెడ్డి రూలింగ్ పార్టీ వద్దు అని చెప్పేసి కనాకండిగా బి కూటమే కావాలి అని చెప్పేసి వెళ్ళిపోయారు. సో అలాగే మమతా బెనర్జీని అక్కడ వద్దు అని చెప్పేసి అనుకున్నారు. మమతా బెనర్జీ కావాలా వద్దా, జగన్మోహన్ రెడ్డి కావాలా వద్దా అనే తరహాలోనే వెళ్ళింది. అదే అక్కడ స్టాలిన్ కాకుండా ఇంకా ఎవరున్నారు అని చెక్ చేసుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 2 ఆప్షన్స్లో ఒక పార్టీ ఏమో 3 భాగాలుగా చీలిపోయింది కాబట్టి
టీవీకే విజయ ప్రత్యామ్నాయంగా కనిపించారు. సో అక్కడ ఎన్నికల వేరు, మమతా బెనర్జీ అక్కడ బెంగాల్ పరిస్థితి వేరు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. ఎక్కడ పరిస్థితులు అయినట్టుగా అక్కడ ప్రజలందరూ కూడా చైతన్యవంతులై వాళ్ళు కోరిక మేరకు ఆయా ప్రజాప్రభుత్వాలు ఏర్పడినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మమతా బెనర్జీ ఓడిపోవాల్సింది కాదు, ఇక్కడ స్టాలిన్ ఓడిపోవాల్సినోడు కాదు అనే తరహాలో అర్థం వచ్చేలాగా చేసిన వ్యాఖ్యల్ని ఇంకేమని అర్థం చేసుకోవాలి? పైగా దీనికి తగినట్టు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు వాళ్ళు చూసుకోవాలట. ఏం చూసుకుంటారు ఇంకా? సరే, లోకల్ బాడీ ఎలక్షన్లు అంటారా, ప్రతి ఒక్కరు నామినేషన్ వేయాలి, ఎన్నికలు జరగాలి, యునానిమస్ అనేది జరగకూడదు అని చెప్పుకున్నారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ సర్కి సంబంధించి అయితే సుప్రీంకోర్టే చాలా గట్టిగా స్ట్రాంగ్గా చెప్పిన విషయం ఏంటి అంటే, ఎలక్షన్ కమిషన్ చేసిన పద్ధతి కరెక్టు, ఇందులో ఎటువంటి అభ్యంతరాలు ఇబ్బందులు లేవు, పర్ఫెక్ట్గా చేశారు అని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చి వాళ్ళు వేసిన పిటిషన్లో కొట్టిపారేసింది. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు సర్ అని చెప్పేసి జాగ్రత్త అన్నారు కదా, మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.